లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. చెప్పుకోదగ్గ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి బీఆర్ఎస్ లో బానే ఫోకస్ అయ్యారు బాల్క సుమన్. ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయనకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉచ్చు బిగుస్తుందంట. ఆ కేసులో సుమన్కు నోటీసులు ఇచ్చి విచారించడానికి సిఐడి అధికారులు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. దాంతో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న భయం బాల్క సుమన్కు దడ పుట్టిస్తుందంట. ఇప్పుడు కుట్రలు చేశారు, కుతంత్రాలు పన్నారు. ప్రత్యర్థులను ఓడించటానికి, వారి వ్యూహాలు తెలుసుకోవటానికి ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతమై విచారణ జరుగుతుండటంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగుస్తోంది. ట్యాపింగ్ చేసి ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూసిన ఆ మాజీలకు పోలీసులు నోటీసులిచ్చి విచారణకు పిలుస్తున్నారు. గత్యంతరం లేక సదరు నేతలు విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావులను విచారించి వివరాలు సేకరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫోన్ ట్యాపింగ్ చేయించారన్న ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ తో వివేక్ ఏ ప్రాంతాల్లో ప్రచారానికి వెళుతున్నారో తెలుసుకుని అడ్డంకులు కల్పించడానికి కుట్ర చేశారట. అందులో భాగంగా ఆయా ప్రాంతాల కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్రంగా వేధించారట. బాల్క సుమన్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఎమ్మెల్యే వివేక్ ఎన్నికల ప్రచార సమయంలో బహిరంగంగా ఆరోపించారు. తనను ఓడించేందుకు సుమన్ కుట్రలు పన్నారని, ట్యాపింగ్ చేసిన సుమన్ పై చర్యలు తీసుకోవాలని విచారణ అధికారులను కోరారు. వివేక్ ఫిర్యాదుపై సిఐడి అధికారులు విచారణ చేపట్టారట. ట్యాపింగ్ వ్యవహారంపై ఆధారాలు కూడా సేకరించినట్లు నేతలు చర్చించుకుంటున్నారు. నేడో రేపో పోలీసులు నోటీసులు కూడా ఇస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భాస్కర్ రావు విచారణకు హాజరయ్యారు. త్వరలో సుమన్ కూడా విచారణకు హాజరు కాక తప్పదని చెన్నూరు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. కేసీఆర్ కు బాల్క సుమన్ అత్యంత దగ్గరి వ్యక్తి కావటం, ఎన్నికల సమయంలో పార్టీ కార్యక్రమాలు, కేటీఆర్ ప్రచార బాధ్యతలను సుమన్ నిర్వహించిన విషయాన్ని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికే కేటీఆర్ కేసుల చట్టంలో చిక్కుకున్నారు. గవర్నర్ అనుమతిస్తే కేటీఆర్ అరెస్ట్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే కేటీఆర్ నమ్మిన బంటుగా పేరున్న బాల్క సుమన్ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుమన్ ను విచారించి వదిలేస్తారా, అరెస్టు చేస్తారా అన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. సుమన్ ను కూడా అరెస్టు చేస్తారని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారట. అయితే సుమన్ మాత్రం ఆ ప్రచారం నమ్మొద్దని, ఒకవేళ అరెస్టు జరిగినా భయపడేది లేదని, పార్టీ కోసం దేనికైనా సిద్ధమంటున్నారట. మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.